ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. నేను మేనేజర్ గారిని కలవాలి. మీ పేరేంటండి? విజయ. ఏం పని మీద వచ్చారు? లోన్ కోసం అండి. లోన్ కోసం అండి సార్. వెయిట్ చేయమంటున్నారు. రాజయ్య, బ్రీఫ్ కేసు తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగే సార్. సార్, మీకోసం ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు మిసెస్ కృష్ణ కదా? అవును సార్. సారీ, విజయ అంటే ఫోన్ లో ఎవరు అనుకున్నాను. ఏంటి? నేను క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. నాకు 50,000 లోన్ కావాలి సార్. లోనా? షూర్. మిస్టర్ మూర్తి, Yes, sir. కమాన్. మేడం గారికి RF 298 అప్లికేషన్ ఇవ్వండి. ఓకే సార్. రేపు మీరు అవి పూర్తి చేసి మాకు ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా? ఓకే సార్. రండి మేడం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. థ్యాంక్ యూ. హలో కృష్ణ, నేను మీ మిస్సెస్ ని బ్యాంకు పంపించే ముందు ఫోన్ చేయొచ్చు కదా. సారీ, గుర్తుపట్టలేదు. లోన్ కోసం వచ్చింది. ఫారమ్స్ ఇచ్చి పంపించాను. నీ సంతకం షూరిటీగా పెట్టి పంపిస్తే నేను వారం రోజుల్లోగా శాంక్షన్ చేయిస్తాను. ఏంటి, బ్యాంకుకి లోన్ కోసం వెళ్ళావంట? అవునండి, ఇస్తామన్నారు. ఇస్తారు, వైనాట్. విజయ, పునాది లేకుండా ఇల్లు నిలుస్తుందంటావా? అసలు ఇల్లే లేకపోతే పునాదికి కూడా విలువ ఉండదు కదండి. ఓ, ఆ టెంపోలో వచ్చావా? ఇప్పుడు నేను సంతకం పెట్టకపోతే నువ్వు పెట్టుకోబోయే లోన్ అప్లికేషన్ కూడా విలువ ఉండదు తెలుసా? నేను గ్యారంటీ సంతకం పెడితేనే నీకు లోన్ ఇస్తామని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. గల్లంగా కాకపోయినా ఒక ఆడదానిగా జాలిపడి సంతకం పెడతానులే. కానీ మన ఒప్పందం ప్రకారం నేను నీకు సంతకం చేస్తే నువ్వు ఓడిపోయినట్టు అవుతుంది. చేత కాదు అని నా ముందు తల దించుకోవాల్సి వస్తుంది. మీరు సంతకం పెట్టక్కర్లేదు. మీరు గ్యారంటీ సంతకం పెట్టాలని మేనేజర్ నాకు అక్కడే చెప్పుంటే ఈ ఫామ్స్ ఇక్కడి దాకా తెచ్చేదాన్నే కాదు. టెంపో తగ్గించు. మొగుడు గ్యారంటీ లేకపోతే ఏ బ్యాంకు పెళ్ళానికి అప్పివ్వదు. మొగుడిగా నా బతుక్కి గ్యారంటీ ఇవ్వలేని మీరు మగాడిగా బ్యాంకుకి గ్యారంటీ ఇవ్వడం ఎందుకులేండి? అంటే నా అవసరం నీకు లేదా? ఉన్నా అవసరం లేదులేండి. హలో, మన ఒప్పందం ప్రకారం నువ్వు ఇంకా సంపాదించట్లేదు. అంటే ఇప్పుడు నువ్వు తింటున్న ఈ తిండి నాది, తినకూడదుగా. చాలా థ్యాంక్స్. ఈ ముద్ద నోట్లో పెట్టుకోకముందే చెప్పారు. చెయ్యగడిగేస్తున్నావు ఏంటి? జోక్గా అంతే. నా మాట నిన్నే.